సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా నేను వస్తే నా కోసం మళ్ళీ జనాలు తహతహలాడుతున్నారు. నేను మళ్ళీ వస్తాను అధికారంలోకి వచ్చి అనే విధంగా మాట్లాడుతుంటాను. ఎలా చూస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చుని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నేను వస్తే తడిసిపోతారు, నా కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఏమని వెయిట్ చేస్తారు? నీ కోసం ప్రజలు పీడిచి తింటారన్నా, ప్రజల యొక్క భూములు లాక్కుంటావనా, ఇసుక దోపిడీ చేస్తావనా, గనులు దోపిడీ చేస్తావు? ఏమైనా ఎదురు చూస్తున్నారు? నువ్వు రా, బెంగళూరులో కాదు, నువ్వు విజయవాడలో కూర్చో. నీది తప్పు చేస్తే ప్రశ్నించు. నువ్వు అది ప్రశ్నించకుండా నేనంటే భయపడిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు నేనంటే భయపడిపోతున్నారు, లోకేష్ బాబు గారు నేనంటే భయపడిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు నేనంటే ఏం భయపడిపోతావు అసలు? నీకు ప్రజలు అతి చేత్కారకంగా 175 సీట్లలో 11 సీట్లు ఇచ్చి నేను చేతికరిచి ప్రజలంతా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. 10 కుక్కలు వాగుతాయి చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవని. నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్కి మళ్ళీ వరద రెండోసారి నిండింది, మళ్ళీ నాగార్జున సాగర్ రెండోసారి నిండింది. ప్రజలంతా చక్కగా వ్యవసాయాలు చేసుకుంటా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. బాబు నువ్వు వద్దురా బాబు అని నీ పార్టీ యొక్క నాయకులు ఇవాళ చూడండి, బుధవారం ఇక రేపటి నుంచి చూడండి, ఎంతోమంది నాయకులు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, 11 మంది గెలిచిన వాళ్ళు 6-7 మేము వస్తాం బాబు టీడీపీలో కంటే మా సారు ఆలోచిస్తాం, మీ యొక్క పరిస్థితి ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆలోచించి తీసుకుందాం, రిజైన్ చేసి రావాలని మా సార్ అంటున్నారు. అసలు మా చంద్రబాబు నాయుడు గారిలో ఎన్నో వంతులు ఒక గోరంతా ఎక్కడో కూర్చుని వాగటం, కుక్క వాగుడు వాగినట్టు ఇక్కడ వాగారు కొన్ని మంది కుక్కలు. గుడివాడలో కుక్క వాగింది, గన్నవరంలో కుక్క వాగారు, ఆంబోదు రాంబాబు కూడా వాగాడు, అనిల్ కుమార్ యాదవ్ కూడా వాగాడు. ఏమైపోయారు? అడ్రస్ లేరు ఇంతవరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు వాళ్ళందరూ. ఏమని చూసి భయపడతారు నేను ప్రజలు? ఇంతవరకు మేము 80 రోజుల్లో ఒక్కరోజు కూడా బాండ్లు వేలమేసి అప్పు తేకుండా రాష్ట్ర ప్రజలకు మొత్తానికి ఉద్యోగస్తుల జీతాలు ఇస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. మా కార్యక్రమం చేపడతారు. నేను ఆంబోతు రాంబాబు కూడా అంటాడు, ఏదో బాగుతాడు, ఐఏఎస్ ఆఫీసర్ మంచివాళ్ళని. అసలు ఎవరు మంచివాళ్ళు కూడా నువ్వు చెబుతావా? నువ్వు చెప్పిన వాళ్ళని మేము వేసుకోవాలా? అసలు వీడి పక్క బాంబే నుంచి ఒక ప్రముఖ నటిని తీసుకొచ్చి ఇక్కడ ఎవరో పారిశ్రామికవేత్త రేపు కేసు పెడితే నా అమ్మాయిని ఇక్కడ సజ్జలగాడు తీసుకొచ్చి సజ్జలగాడు అమ్మాయి మీద కొట్టి హెరాస్మెంట్ చేసి ఫ్యామిలీ చేసి ఈ విషయాలు కొన్ని కాంతిరాన్ టాటా అనేటోడు కొంతమంది సిఐలు ఏసీపీలు కలిసి ఆ అమ్మాయిని హింస పెడితే 100 మంది లేడీస్నండి, ప్రజల్ని ఎంతమందిని ప్రతిరోజు లేడీస్ గోల. అసలు మీడియా అని చేస్తే వైసీపీ నాయకులు ఆడాడుకోవాల. మీ అనంతబాబు గారు ఎమ్మెల్సీ గారు ఉన్నాడు, ఒక దువ్వాడు శ్రీనివాస్ గారు ఉన్నాడు, ఒక విజయసాయి రెడ్డి ఉన్నారు. అసలు వీళ్ళందరూ ఏంటి సంగతి ఏంటి? ఎంతమంది తెలుగు ప్రజలు ఆడ మగ అనకుండా ఫ్యామిలీ అనకుండా ఎంతమందిని ఇచ్చారు మీరు నీ అంటే ఎవరు భయపడతారు? నీ చెల్లె భయపడదు, నీ బాబాయ్ కూతురే భయపడదు నువ్వంటే. ఎవరు భయపడతారు నువ్వంటే? కానీ ఆయన అంటున్నాడు, నన్ను చూస్తే భయపడే ప్యాంటులు తడుపుకుంటున్నారు ఈ బ్యాచ్ అంతా టీడీపీలో ఉన్న నాయకులు, కానీ అటు కూటమి నాయకులు అని చెప్పి అంటున్నాడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా నేనంటే భయపడుతున్నాననే మాటలు మాట్లాడతాను. ఎలా చూడొచ్చు అసలు? అలిపిరిలో క్లెయిమెన్స్కే భయపడలా మా సారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో క్లెయిమెన్స్ ఇస్తేనే ఆ రోజే భయపడలా. వీడెంత ఒక పులివెందుల ఎమ్మెల్యే గారిని చూసి మా చంద్రబాబు నాయుడు సార్ భయపడతారా? అసలు నీ పరిస్థితి ఏంటి? నేను 30 ఏళ్ళు ఉంటా అన్నావు, ప్రజలు అయితే ఘోరంగా చిత్కరించి నేను 11 సీట్లతో పెట్టారు. ఆ 11 సీట్లలో ఒక 2-3 కలిసి ఉంటున్నారు. మిగిలిన 7-8 మంది పిలిచి నువ్వు ఏ రోజన్నా ఏంట్రా బాబు మీరు ఏం చేస్తారని అడిగారు మీరు ఎమ్మెల్యేని? అసలు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారా? మా 164 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతినిత్యం ప్రజల్లో మీ సమస్యలు ఏంటమ్మా, మీ పరిస్థితి ఏంటి, మీకు ఎలా వచ్చిందా, కాలువ నీళ్ళు వచ్చినాయా, వాగులు వచ్చినాయా, ఎలా వచ్చింది, మీరు ఎలా ఉండని అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు 11 మంది ఉన్నారు. మీకు వెనక ఏదో తప్పు చేసి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవటం కోసం నీకు 2019లో 151 సీట్లు ఇచ్చారు. ఏం చేసావు 151తో? నువ్వు ఎవరిని ఏం చేసావు? ప్రజల యొక్క ఆస్తులు కొల్లగొట్టావు, ప్రజల యొక్క మైండ్లు కొలగొట్టావు, శాడ్ను కొలగొట్టావు. ఏం కొలగొట్టలేదు అసలు? వదిలే ఒక లేడీస్ని కానీ, ఒక ఖనిజాలు కానీ, ఒక ఆస్తులు కానీ వదిలేవా నువ్వు? కానీ ఇక్కడ ఆయన నేను ఉంటే ఇప్పటి బట్టన్ నొక్కేవాడిని, అందరికీ సంక్షేమ పథకాలు అందాయి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు. ఇంకో పక్క మెడికల్ కాలేజ్ నేను ఉండగా చాలా తీసుకొచ్చాను, అవి తెచ్చుకోవడం చేత కావట్లేదు, మెడికల్ కాలేజ్ ఫిలప్ చేయట్లేదు అని అంటున్నాడు. నిజంగానే ఆరోగ్యశ్రీ కూడా ఈయన ఉండగా బాగుపడింది అంటారా?
ఆరోగ్యశ్రీకి నువ్వు బాగుపడితే డిసెంబర్ని మొన్న నేను సెక్రటరీకి వెళితే హెల్త్ మినిస్టర్ గారి దగ్గర మొత్తం రాజమండ్రిలో డాక్టర్ గారు అంటే ఆయన సాయి హాస్పిటల్ డాక్టర్ గారు ఆ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ అని చెప్పారు. డిసెంబర్ నుంచి ఆరోగ్యశ్రీ ఇవ్వలేదు సార్ మాకు, ప్రతిసారి ఇది సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే 15% ఇవ్వమంటాడు సార్. పేద ప్రజలకి వైద్యం చేస్తా అంటే ఆరోగ్యశ్రీ వెళ్తే అందులో మీరు హాస్పిటల్స్ వాళ్ళని 15% డబ్బులు అడిగాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఈ డబ్బు రావట్లేదు నీ గోల, ఆరోగ్యశ్రీ డబ్బు రావట్లేదు, మాకు ఆరోగ్యశ్రీ ఇస్తే డబ్బులు వచ్చే కదా నీ గోల. అసలు ఈ సజ్జలగాడు ఏమైపోయాడు? ప్రతిరోజు చెత్తబాగుడు వాగేవాడు, కొన్ని సాక్షికి, ఎన్టీవీకి, టీవీకి వచ్చి ఏమైపోయాడు ఇంతవరకాడు? అసలు ఎక్కడ ఉన్నాడు? విజయవాడ ఉన్నాడా, హైదరాబాద్ ఉన్నాడా అని నేనే వేయలేడు కదా ఈ సజ్జలగాడు. ఆ సజ్జలగాడు అన్నా నువ్వు ప్రతి మేధావు అంటావు, జర్నలిస్ట్ అంటావు. బాబా బెంగళూరు ఉన్న పులివెందుల ఎమ్మెల్యే కాసేపు చెప్పి బాబా ఇలా వాగకూడదురా అని చెప్పమని సజ్జలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా. అయితే ఈ మొన్న దంటి గురించి వచ్చిన దాంట్లో సజ్జల గారి మెయిన్ ప్రధాన పాత్ర మొత్తం సజ్జలే, మొత్తం సజ్జలే. మీరు ఒక బాంబేలో ఒక ప్రముఖ నటిని అక్కడ ఏదో కేసు అయితే ఎక్కడ తీసుకొచ్చి ఎవడో మచిలీపట్నంలో ఒకరితో కేసు విద్యాసాగరం అనే కేసు పెట్టించి ఆ అమ్మాయిని కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం తీసుకొచ్చి విజయవాడ యొక్క VTPS గెస్ట్ హౌస్లో పెట్టి ఆ అమ్మాయిని కొట్టి హెరాస్మెంట్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకుని రేపు కేసు ఈ కేసు విత్డ్రాయించారు. ఈ పాపాలు ఇప్పుడే బాబు, మీ పాపాలు పండినయి. మీరు అందరూ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాల్సింది, ఊసలు లెక్క పెట్టక తప్పదు. మీ పాపాలు 100 సంవత్సరాలు సరిపడే పాపాలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది క్లోజ్. కానీ దీంట్లో IPS ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో చట్ట ప్రకారం చేయాల్సిన పనులు కూడా ఇల్లీగల్ గా వాళ్ళకి వైసీపీకి గవర్నమెంట్ సపోర్ట్ చేశారు కదా, రేపొద్దున ఏదైనా చర్యలు వస్తే ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీగా చట్టం దాని పని చేసిపోద్ది. దానికి మా పార్టీతో కానీ ఇది సంబంధం లేదు, గవర్నమెంట్ అది నడిచిపోద్ది. వాళ్ళ మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతారు. మీకోసం మీకు చేసిన తప్పులకి కొంతమంది IAS IPS వాళ్ళ భార్యలు పిల్లలు ఇంటికాడ కూర్చుని మా ఆయన ఈ తప్పు చేశాడు, మా నాన్న ఈ తప్పు చేశాడు అని ఆఫీసులో కూర్చుని ఏడుస్తున్నారు. కొంతమంది సివిల్ సర్వీస్ రాసి వాళ్ళ పైకి వచ్చి మీరు బలవంతంగా వాళ్ళతో తప్పులు చేసడం వలన వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. మీరు వాళ్ళ పిల్ల జల్ల పాపాలు మీరు పట్టగొట్టుకుంటున్నారు. మీరు అలాగే చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్లో అవకతవకలు జరిగినాయి, ఈవీఎంలన్నీ మార్చేశారు, వీవీప్యాట్లన్నీ తగలబెట్టేశారని చెప్పి అంటున్నారు. నిజంగానే అవకతవకలు జరిగినాయి అని అనుకుంటున్నారు? 90 మీకు 80 రోజుల తర్వాత ఈవీఎంలు మారిపోయినాయి అంటున్నారు. అంటే 2019లో ఈవీఎంలు మార్చే గెలిచావు నువ్వు. ఆ రోజు ఈవీఎంలు మంచిగానే గెలిచావు నువ్వు. అంటాక నీకు సిగ్గు ఎగ్గు సరే ముందు అసలు ఈవీఎంల గురించి ఎత్తడానికి హక్కు మీకుందా? నిన్న ఎవడో చెబుతున్నాడు అక్కడ అతను నేను మీడియాలో చూశాను, బాలినేని శ్రీనివాసరెడ్డి. నేను ఇంతవరకు నా మా పులివెందుల ఎమ్మెల్యే నాతో పిలిచి మాట్లాడలేదు, నా జిల్లా అధ్యక్షుడు గారిని ఎందుకు, నేను వేరే పార్టీకి వెళ్ళిపోతాం అనుకుంటాడు, ఆ పార్టీలో కూడా నేను వెళ్ళట్లేదని చెబుతున్నాడు. అసలు నీ యొక్క నాయకులు ఏం చేస్తారు? మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? పల్లా శ్రీనివాస్ ఏంటంటే ఒక బీసీ కమ్యూనిటీ. నువ్వు వేసావు నిన్న, నేను టీవీలో చూసా. మీ స్టేట్ కమిటీలో ఏదో సెక్రటరీలు వేసావు, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒక గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఒక వేంపల్లి సతీష్ రెడ్డి. అంటే ఇక నీకు నిన్నెవరో విజయవాడలో వైసీపీ నాయకుడు మంత్రి కనబడ్డాడు. ఏంటంటే సార్ ఎలా ఉన్నారు ఏంటంటే వీడు మారడండి బాబు, 3 ప్రధాన కార్యదర్శులు వేసాడు, 3 ప్రధాన కార్యదర్శులు 2 కడప జిల్లా వాళ్ళు రెడ్డిని, 1 చిత్తూరు జిల్లా రెడ్డిని వేసాడు, వీడు ఎక్కడ మారతాడు బాబు అన్నారు. అలాగే చూసుకుంటే లోకేష్ గారు ఈరోజు కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడారు. మళ్ళీ రెడ్ బుక్ లో ఉన్న ఎవరైతే అధికారులు అవినీతి పాల్పడ్డారో లేదా అక్రమానికి పాల్పడ్డారో మన చర్యలు గట్టిగా తీసుకుంటామని చెప్పి అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్న రెడ్ బుక్ లో ఉన్నాడు, అందరూ మా వాళ్ళ కార్యకర్తలు హింసిస్తున్నారని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ లో ఉన్నాళ్ళే భయపడుతున్నారనే మాట మాట్లాడటానికి ఎలా చూస్తారు? అసలు ఇంతవరకు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు. కానీ రెడ్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క అధికారుల మీద, వైసీపీ యొక్క అక్రమాలు చేసిన నాయకుల మీద చర్యలు తప్పనిసరిగా ఉంటాయి. మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్గా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి చేయాలి, 2 సంవత్సరాల లోపు పోలవరం లోపు కుడి కాలువ ఎడమ కాలువ పూర్తి చేసి ఎడమ కాలువ నుంచి 6000 క్యూసెక్కులు తీసుకుని వెళ్ళి ఉత్తరాంధ్రలో కలిపి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ త్రాగునీరు అందించాలని కృతనిశ్చయంతో మేము పనిచేస్తున్నారు. ఇటువంటి కుక్కల గురించి వీళ్ళు మాట్లాడే మాటల గురించి ఆలోచించే టైం మా నాయకులకి, మా చంద్రబాబు నాయుడు గారికి లేదు, మా లోకేష్ బాబు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు.
అలాగే చూస్తుంటే ఈ రోజు క్యాబినెట్ డెసిషన్ వచ్చినాయి. ఒకటేమన్నా రాళ్ల పేరు ఉన్న బొమ్మలు తొలగించాలని, ఇంకోటి చూస్తే ఏదైతే ఈయన టైంలో పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసాడు అవి కూడా తొలగించడానికి ఆమోదం తెలిపింది. దాన్ని ఎలా చూస్తారు? ప్లస్ పోలవరం కాలువలో ఎడం కాలువకి అనుమతులు శాంక్షన్ చేసే దాన్ని ఎలా చూస్తారు? అసలు నీ బొమ్మలు ఏంటి, అసలు నీ బొమ్మ ఏంటి? అది మా తాతలని చెట్టు శాస్త్రి, మా తాత ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, నువ్వు ఇచ్చావు. అసలు మా సర్వే రాళ్ళ మీద నీ ఫోటో ఏంటి? ఇది ఒక సైకో చేసే పని. మా పాస్బుక్ల మీద నీ ఫోటో ఏంటి అసలు? తప్పనిసరిగా మా సార్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పారు, పాస్బుక్లు ప్రతి మీటింగ్లో ఎలక్షన్ ముందు పాస్బుక్లు చించేసి చూపించారు, మీ ఫోటోలు ఉండవు. సర్వే రాళ్ళ గురించి పాస్బుక్ల మీద అతని బొమ్మ ముద్రించడం కోసం 1600 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే పోలవరం కెనాలు 1.5 yearలో పూర్తి చేసి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ నీరు అందేదని నిర్ణయం తీసుకుంటున్నారు. మొన్న నేను అక్కడ వెళ్తే ముంపు గ్రామాలు రీహాబిలిటేషను, బాబు 10 లక్షలు ఇస్తా అన్నాడు, మేము ఓటేసాము, అసలు వీడు ₹1 కూడా లేదు బాబు, చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లే ఇంతవరకు మేము ఉంటున్నాము, రీహాబిలిటేషన్లో ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు గారు, ఇదిగా చూడండి పోలవరం దగ్గర ఇల్లు కట్టారు, కాలనీలు కట్టారు, రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు వేశారు, వీధి దీపాలు వేశారు, వాటర్ పైపులు ఇచ్చారు, వీడు వచ్చి నమ్మే ఉండి అనవసరంగా మేమంటున్నారు. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆయన ఇంటి ఖర్చులు ఒక్కొక్కటి వచ్చినాయి, బయటకు వచ్చినాయి. దాని మీద మాజీ మినిస్టర్ గారు నాని గారు మాట్లాడుతా ఏ చర్చకైనా సిద్ధమే, మా వాడే అక్రమాల అన్యాయాలు ఏం చేయలేదు, రూల్ ప్రకారం చేశాడని చెప్పి అన్నారు. నిజంగానే చర్చకు వస్తారనుకున్నారా? వాడు ఉన్నాడు పేరు నాని గాడు, బందర్లో కూర్చుంటాడు, వాడు అప్పుడప్పుడు ఏదో 10 రోజులకు 15 రోజులకు మీడియాకు వస్తాడు. రండి, పలానా రోజు రండి, మీ టీవీకి వస్తారు, సాక్షులు చర్చ పెడదామా, ఎన్టీవీలో పెడదామా, టీవీ నైన్లో పెడదామా, ఏబిఎన్లో పెడదామా, టీవీలో పెడదామా, ఈటీవీలో పెడదాం, రండి. అసలు ఇంతవరకు మే యొక్క ఎలుకలు పట్టుకోవడానికి ₹136,00,000 డ్రా చేశారు మీరు మేము చెబుతా అంటే, పప్పులు తింటాక ₹5,80,00,000 డ్రా చేశారు మేము చెబుతాం, బూజు దొరపడానికి ₹2 కోట్ల రూపాయలు డ్రా చేశారు మేము చెబుతా అంటే, దాని గురించి సమాధానం ఏది? ఇంతవరకు ఫర్నిచర్ అప్పచెప్పారా? ఫర్నిచర్ ఇంతవరకు అప్పచెప్పలేదు. నువ్వు ఎప్పుడో వస్తావు కొంపకి, తాడేపల్లి కొంపకి 15 రోజులకోసారి 20 రోజులకోసారి వచ్చేస్తావు, స్పెషల్ వెయిట్ వేసుకుని ఎలాగో వస్తావు, వేసుకుని వచ్చి ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోతావు. అసలు మొన్న విశాఖపట్నంలో అనకాపల్లిలో ఫార్మా కంపెనీలో సంఘటన జరిగిన రోజు మా గౌరవైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెంపటే వెళ్ళి ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్లేస్ పరిశీలించి, హాస్పిటల్లో ప్రతి వాళ్ళని పరిశీలించి, ఆ రోజే అక్కడే స్పాట్లో చచ్చిపోయిన వాడికి ₹1,00,00,000, దెబ్బలు తగిలిన వాళ్ళకి ₹50,00,000, స్వల్ప గాయాలైన ₹25,00,000 ఇచ్చి చెక్కులు ఇస్తే, నువ్వు పొద్దున్నే వెళ్ళి వాడిని ఏమన్నా పెడతావంటే అక్కడ ఇది ఆ పేషెంట్ దగ్గర ఉండే అటెండరు ఇలా నుంచోవాలి, నువ్వు ఇది మాట్లాడితే నీకు ఇది ఇస్తాము, పేషెంట్ ఇలా పడుకుని ఉండాలి, కూర్చోకూడదు, కూర్చుని వీళ్ళందరికీ న్యాయం చేయకపోతే డబ్బులు పోతే ధర్నా చేస్తా అన్నావు. అసలు నీకు ఇంగిత జ్ఞానము అసలు నువ్వు ఎలా చేసావో 5 సంవత్సరాల సీఎం ముందు రోజు ముఖ్యమంత్రి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చెక్కులు ఇస్తే తెల్లారిపోతున్న ఇచ్చేటికి ఇంత పరిహారం ఇవ్వాలి, నేను చేయలే అంటావు. అసలు ఇది ఏంటి? అసలు నువ్వు ఏ సైకోవు, నువ్వు ఏంటి, అసలు ఎలా చేసావు, నీకు అర్థమవుతుందా నీకు?